ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. ఎవరు? హలో గ్రానీ, ఏంటి చీకటి పడ్డాకొచ్చావు? ఎంతైనా చీకటి పనులు చేసిన దాన్ని మనవరాలివి కదా, ఈవేళప్పుడే దొరుకుతావని. ఈ విషయం చెప్పడానికే వచ్చావా? కాదు, నా ఇంటికి ఎదురుగా ఎందుకు దిగావో అడగడానికి వచ్చాను. నేను నీ ఎదురింట్లో దిగలేదు. నేను దిగిన ఇంటికి ఎదురింట్లో నువ్వున్నావు. నేను తలుచుకుంటే అరగంటలో నీ చేత ఈ ఇల్లు ఖాళీ చేయించగలను. ఆ పని నీకు చేతనైతే ఇంతవరకు ఎందుకు ఆగుతావు? దిగిన అరగంటకే ఖాళీ చేయించదానివి. మర్యాద లేకుండా మాటకు మాట సమాధానం చెప్తున్నావేంటి? మర్యాదిచ్చినా నిలబెట్టుకునే రకం కాదు కదా నువ్వు. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? హర్ హైనస్, హర్ మెజెస్టీ, డేర్ డెవిల్ ఆఫ్ మిలీనియం, ద గ్రేట్ బిజినెస్ ఉమెన్ మిసెస్ రోజీ గారి ఇంటి కోడల్ని అని అనుకుంటున్నాను. మా ఇంటి కోడల్వా? ఆ బంధం ఎప్పుడో తెగిపోయింది. ఆ విషయం చెప్పాల్సింది నువ్వు కాదు, కోర్టు. నన్ను కవ్వించడానికే ఇంట్లో దిగావా? కవ్వించడం, కయ్యానికి కాలు దువ్వడం నీ అలవాట్లు. నాతో పోటీ పడి నిలబడగలవనుకుంటున్నావా? మీ అమ్మమ్మే నా ధాటికి తట్టుకోలేక కాళ్ల బేరానికొచ్చింది. నేను ఆదరవమ్మాయిని కాదు. ఎవరిని చూసుకుని నీకు ఆ ధైర్యం? పత్రికల్లో నువ్విచ్చిన చచ్చుపుచ్చి ఇంటర్వ్యూలు, నీ వెనకాల చేరిన కోతిగుంపు అల్లర్లు నా పరువుని తీయలేవు. ఒకవేళ పోయినా ఆ పరువుని క్షణాల్లో కొనుక్కోగలను. అవునులే, ఇప్పటిదాకా ఉందనుకున్న నీ పరువు అలా కొనుక్కున్నదేగా. అయినా డబ్బుతో కొనుక్కున్నదాన్ని పరువు అనరు, బరువు అంటారు. మీ అమ్మమ్మ పోలీస్ జీప్ ఎక్కింది, ఆవిడ చరిత్ర పోలీస్ రికార్డులకెక్కింది. అలాంటి నీకు పరువు గురించి మాట్లాడే అర్హత లేదు. అందరూ కలిసి ఏకగ్రీవంగా నిన్ను క్లబ్ ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి తీసేసినప్పుడే నీ అర్హత ఏమిటో తెలిసింది. ఈ క్లబ్ ప్రెసిడెంట్ పోస్టులు ఆఫ్టర్ ఆల్ 2 రోజులు ఉండిపోయేవి. ఉంటే ఎంత, ఊడితే ఎంత. ప్రెసిడెంట్ పోస్ట్ కొట్టేశానని మురిసిపోకు. జీవితంలో చాలా ముఖ్యమైన భార్య పోస్టు పోగొట్టుకున్నావు. దాని గురించి ఆలోచించు. అది ఎలాగైనా మళ్ళీ సంపాదించుకుంటాను. రోజీ బతుకుండగా అది జరగనివ్వదు. నువ్వు నోటికొచ్చినట్టల్లా వాగుతూ నన్ను ఇన్సల్ట్ చేసి నా పరువును దెబ్బతీయాలని చూస్తున్నావు. ఇప్పటికైనా ఈ పనులకు ఫుల్ స్టాప్ పెడితే మంచిది. చూడు, నేను ఎప్పుడు ఎవరిని ఒంటి మీద దెబ్బ కొట్టను. కొడితే జీవితం మీదే కొడతాను. నువ్వు పేపర్ టైగర్ అని నాకు తెలుసు. నీ బెదిరింపులకు లొంగిపోతే నీ ఇంటి ముందుకు కూడా వచ్చేదాన్ని కాదు. ఇంతదాకా వచ్చాను కాబట్టి లోపలికి రావడానికి ఎంతో కాలం పట్టదు. మిసెస్ రోజీ, నువ్వు నాకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావో కాళ్ళబేరానికి వచ్చావో అర్థం కావడం లేదు. నా కాళ్ల దగ్గర పడుండాల్సిన నీతో నేను కాళ్ళబేరానికి రావడం ఏమిటి? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే నీ బతుకు నాశనం అయిపోతుందని వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను. వార్నింగ్ అయితే నీ ఇంటి దగ్గరే ఉండి ఇచ్చేదానివి. నా ఇంటికి వచ్చావంటే కాళ్ళబేరానికి వచ్చినట్టే. ఎంత పొగరే నీకు! మొత్తం దించేస్తాను. దీన్ని పొగరనరు, ఆత్మవిశ్వాసం అంటారు. నేను పడుకునే టైం అయింది. నువ్వు బయలుదేరితే తలుపులేసుకుంటాను. ఏమిటలా చూస్తున్నావు? నువ్వు ఉసిగొలిపి పంపించిన నీ మనవరాల ధాటికి నిలబడలేక నేనెంత నీరుగారిపోయాననా?
పేపర్లో ఇంటర్వ్యూ ఇచ్చి నా పరువు బజార్కెక్కిస్తే ఎంతలా కుంగిపోయాననా? క్లబ్ ప్రెసిడెంట్ పోస్ట్లోంచి తీసేస్తే ఆ బాధతో ఎంత చిక్కి శల్యమైపోయాననా? నా కాళ్ళ దగ్గరికి నిన్ను రప్పించుకోవాల్సిన నేను నీ దగ్గరకు వచ్చేంత దిగజారిపోయాననా? అదంతా నీ ఊహే తప్ప నేనలా అనుకోవడం లేదు రోజీ. రా కూర్చో. నీ ఎదురుగా కూర్చుని నన్ను నేను తక్కువ చేసుకోలేను. పోనీలే, నేనే నిలబడతాను. ఎందుకొచ్చావో చెప్పు. చూడు, కాటేస్తుంది కాబట్టే పావుని ఎవరు పట్టుకోరు. కానీ నీ మనవరాలు ఆ పని చేయడానికి సాహసిస్తోంది. తనకు అందనంత ఎత్తులో ఉన్నానని తెలిసినా అందుకోవాలని చూస్తోంది. కింద పడితే ఆనవాళ్లు కూడా మిగలవని దానికి తెలీదు. గులాబీ రేకుల్లో ఉన్న సుకుమారం కన్నా ముళ్ళల్లో ఉన్న గట్టితనమే ఈ రోజీలో ఎక్కువ. అంతగా రాటు తెలిపోయాను. అది తెలిసి నాతో గొడవ పెట్టుకుంది. అది ఇంకా చిన్నపిల్ల. ఊహకి వాస్తవానికి తేడా తెలీదు. ఆవేశానికి ఆలోచనకి మధ్యనున్న దూరాన్ని జీవితం దానికింకా నేర్పలేదు. అందుకే అలా ప్రవర్తిస్తుంది. అవేవి నువ్వు పెద్దగా పట్టించుకోకు. నేనవే పట్టించుకుంటాను. వినోద్ కావాలనుకుంటే నా ముందు తల వంచక తప్పదు. నీ అండ చూసుకుని రెచ్చిపోయి నా సహనాన్ని పరీక్షించింది. ఇన్నాళ్ళు భరించాను, ఇక భరించలేను. అందుకే శాశ్వతంగా వదిలించుకోవాలని చూస్తున్నాను. రోజీ, ఎస్, ఏ వినోద్ కోసమైతే అది ఈ పనులన్నీ చేశాననుకుంటోందో ఆ వినోద్కి దానికి మధ్య ఉన్న బంధాన్ని పూర్తిగా తెంచేయాలనుకుంటున్నాను. వద్దు రోజీ. తెలియకేదో పొరపాటు చేసింది. ఇక నీ జోలికి రావద్దని దానికి నేను నచ్చ చెబుతాను. మరోసారి ఇలా జరగకుండా చూస్తాను. దయచేసి తొందరపడి అలాంటి నిర్ణయం తీసుకోకు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోవడం నా జీవితంలోనే లేదు. అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటి రోజీ? ఒక జంటని కలపడానికి ముందు తాంబూలాలు పుచ్చుకుంటారు. అదే జంట విడిపోవడానికి ఏం తీసుకుంటారో తెలుసుగా? విడాకులు. విడాకులా? రోజీ, ఎస్, తొందరలోనే వినోద్ చేత నీ మనవరాలికి విడాకులు ఇప్పించబోతున్నాను. ప్లీజ్ రోజీ, ఆ పని మాత్రం చేయకు. నన్నింతగా టార్చర్ చేసిన నీ మనవరాలికి విడాకులు ఇప్పించే తీరుతాను. నేను వేసే ప్లాన్లు మామూలుగా ఉండవు లక్ష్మి. ఎదుటివాళ్ల జీవితాన్ని నాశనం చేస్తాయి. అందుకు నువ్వే ప్రత్యక్ష సాక్ష్యం. నీ జీవితంలో సుఖమంటూ లేకుండా ఎలా చేశానో నీ మనవరాలి విషయంలో కూడా అదే చేస్తాను. చేతనైతే నీకు జలసానికి పట్టిన గతే నీ మనవరాలికి పట్టకుండా చూసుకో. అది నీలాగే ఏ బ్రోతల్ కేసులోనే ఇరుక్కుని పోలీస్ జీప్ ఎక్కకుండా చూసుకో. రోజీ, ప్లీజ్ నా మాట విను. నేను చెప్పేది వినిపించుకో. అన్నట్టు కుసుమ, లేటెస్ట్ గా మిసెస్ రోజీకి మరో ఝలకిచ్చాను. క్లబ్ ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి సడన్ గా దించేసేలా చేశాను. అమ్మో, అవన్నీ రోజీ కన్నా ముదురు కేసులు. వాళ్ళందర్నీ కాకాపట్టి నా రూట్లోకి తెచ్చుకోవడానికి తల ప్రాణం తోక్కొచ్చింది. మొత్తం మీద సాధించాను. క్లబ్ ప్రెసిడెంట్ గా ఎలక్ట్ అయ్యి దండలు వేయించుకుని జనమంతా జే కొడుతుంటే చూడాలి రోజీ ఫేసు. కక్కలేదు, మింగలేదు. ఉన్నపాట తీసేశారుగా, మాడిపోయిన వంకాయలా అయింది ఫేసు. అప్పుడే ఎక్కడైంది? ఏ రోజీ అయితే నన్ను ఇంట్లోంచి బయటికి పొమ్మందో ఆ రోజే నన్ను బతిమాలి లోపలికి తీసుకెళ్లేలా చేస్తాను. నా సంగతి తెలుసుగా, పట్టు పట్టానంటే వదలను. ఓకే, అలాగే, తప్పకుండా వస్తాను. ఉంటాను, బాయ్. అమ్మమ్మా, చేసిన ఘనకార్యాలు, సాధించిన విజయాలు చెప్పడం అయిందా? ఇంకా ఏమన్నా ఉన్నాయా? అమ్మమ్మా, నువ్వెప్పుడొచ్చావు? ఎప్పుడొస్తే ఏం కాని ముందు బయలుదేరు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఎక్కడికమ్మమ్మా? మన ఇంటికి. నేను రాలేనమ్మమ్మా. సంధ్య, నువ్విక్కడుండి ఏవో ఘనకార్యాలు చేసి ఆ రోజుని గెలిచాననుకుంటున్నావు. కాని అది గెలుపు కాదు, ఓటమి. ఏ వినోద్ కోసం నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, ఆ వినోద్ నీ కాకుండా చేసుకుంటున్నావు. అలా ప్రతి క్షణం ఓడిపోతున్నావు. అది నీకు అర్థం కావడం లేదు. నేనెందుకు చెప్తున్నానో విను. ఎంతవరకు జరిగింది చాలు. నువ్వివన్నీ వదిలేసి నాతో పాటు వచ్చేయ్. నేను రానమ్మమ్మా. సంధ్య, నువ్విక్కడుండి సాధించేదేమీ లేదు. అయినా నువ్వు అల్లరి చేస్తున్నది ఎవరినో కాదు, నీ భర్తని.
నువ్వు బజారుకి ఇడుస్తున్నది దేన్నో కాదు, నీ కాపురాన్ని. ఇవన్నీ మీ ఇద్దరి మధ్య దూరాన్ని పెంచుతాయే తప్ప దగ్గరికి చేర్చవు. కంట్లో నలుసు పడిందని కళ్ళు పీకేసుకోరు, కాపురంలో కలతలొచ్చాయని కాపురాన్ని కూల్చేసుకోరు. ప్రేమలు, అభిమానాలు సంసారాన్ని నిలబెట్టాలే తప్ప ఊరేగింపులు, ధర్నాలు, పంతాలు, పట్టింపులు ఇవన్నీ ఏ కాపురాన్ని నిలబెట్టలేవు. రేపేదైనా జరగరానిది జరిగితే ఈవేళ జై కొట్టిన వాళ్ళెవరూ నీ వెనుక రారు, నీ కన్నీళ్లు తొడవరు. నాకు ధైర్యం చెప్పాల్సింది పోయి ప్రతిసారి ఇలా పిరికి మందు పోస్తావేంటమ్మమ్మా? మంచో చెడు నేనో దారిలో వెళ్ళాలనుకున్నాను, అలాగే వెళ్తున్నాను. నన్ను వెనక్కి లాగాలని ప్రయత్నించకు. ఎక్కడికి వెళ్తావమ్మా? ఇంక నువ్వు వెళ్ళడానికి ఏ దారి లేదు, అన్ని దారులు మూసుకుపోయినట్టే. రోజీ ఆఫీస్కొచ్చి వినోద్ చేత నీకు విడాకులిప్పిస్తానని వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. ఆ మాత్రానికే భయపడాల్సిన అవసరం ఏముందమ్మమ్మా? నిన్ను బెదిరించడానికే రోజీ అలా అంది, కాని నిజంగా విడాకులిప్పించేంత ధైర్యం లేదావిడికి. అయినా తగిన కారణం లేకుండా విడాకులివ్వడానికి ఏ కోర్టులు ఒప్పుకోవు. కోర్టులు ఒప్పుకోవు, కానీ రోజీ ఒప్పిస్తుంది. నోట్ల కట్టల ముందు కన్నీటి బొట్లు కొట్టుకుపోతాయమ్మా. విడాకులిస్తే జీవితాంతం బాధపడ్డం తప్ప నువ్వు నేను చేయగలిగిందేమీ లేదు. అంతవరకు వస్తే భరించే శక్తి కూడా నాకు లేదు. నువ్వు అనవసరంగా భయపడుతున్నావమ్మమ్మా. పరిస్థితి అంతవరకు రానివ్వను. అంతేగాని నాతో రానంటావు. అంతేలేమ్మా, ఎంతకాలం నేను నీ అమ్మమ్మనని భ్రమలో బతికాను. కానీ నేను నీకు అమ్మమ్మనెలా అవుతాను? మీ అమ్మని నేను కనలేదు, నీకు నాకు మధ్య ఏ రక్త సంబంధమూ లేదు. అయినా పిచ్చిదానిలా ప్రేమ ప్రేమ అంటూ పాకులాడాను. మీ ఆకలి, నిద్ర, సుఖం, సంతోషం అన్నీ నావే అనుకున్నాను. ఎండ తగిలితే వాడిపోతారని, వాన పడితే తడిసిపోతారని నా ప్రేమతో పందిరి వేసి మిమ్మల్ని పెంచుకున్నాను. కానీ నేను మీకు ఏమీ కానని, మీ బతుకులు మీరు చక్కదిద్దుకోగలరని తెలుసుకోలేకపోయానమ్మా. నా అవసరం మీకు రాదని అర్థం చేసుకోలేకపోయాను. ఏనాడు రోజీకి తల వంచని నేను నీ కాపురం నిలబెట్టడం కోసం తల దించుకొని నిలబడ్డాను. ఎన్ని మాటలన్నా భరించాను. అదే నేను చేసిన తప్పు. వద్దమ్మా, నువ్వు రావద్దు, నువ్వెక్కడికి రావద్దు. ఇక నిన్ను రమ్మని కూడా నేను అడగను. ఉండు, నువ్విక్కడే ఉండు. మేడం, ఏమిటి మేడం అలా ఉన్నారు? బాగా టైర్డ్ అయినట్టున్నారు. స్ట్రాంగ్ గా కాఫీ తీసుకురమ్మంటారా? అమ్మా, డీలర్షిప్కి సంబంధించి చాలా రోజులు బట్టి ఫైల్ పెండింగ్లో ఉండిపోయింది. తొందరగా దాని మీద ఏదో డెసిషన్ తీసుకుని ఫైనలైజ్ చేస్తే బాగుంటుంది. ఇంకా లేట్ చేస్తే రేపు బోర్డు మీటింగ్లో మనమే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నేను ఫైల్ మొత్తం స్టడీ చేశానమ్మా, నువ్వు సంతకం చేస్తే చాలు. దీపక్ బాబు, మేడం ఇలా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా? నాకు అదే అర్థం కావటం లేదు బీడి. ఇప్పుడే బయట నుంచి వచ్చింది కదా, కాసేపు ఆగి అడిగితే తనే చెప్తుంది. అంతవరకు నువ్వు ఏమి కదిలించకు. అలాగే బాబు. ఇదో పాపిస్టు కంపెనీ. ఇందులో ఉన్న లక్ష్మీదేవి వరాలు ఇవ్వదని, మగాళ్ళకి వలేస్తుందని ఇప్పుడే తెలిసింది. వినోద్,
నీకు చెలసానికి పట్టిన గతే నీ మనవరాలికి పట్టకుండా చూసుకో. అది నీలాగే ఏ బ్రోతల్ కేసులోనే ఇరుక్కుని పోలీస్ జీప్ ఎక్కకుండా చూసుకో. నాకు ధైర్యం చెప్పాల్సింది పోయి ప్రతిసారి ఇలా పిరికి మందు పోస్తావేంటమ్మమ్మా? మంచో చెడు నేను దారిలో వెళ్ళాలనుకున్నాను, అలాగే వెళ్తున్నాను. నన్ను వెనక్కి లాగాలని ప్రయత్నించకు. నాకు చనిపోవాలనుంది. అలాంటి మాటలు మీరు అనకూడదు బాబు. జరగకూడనివి జరుగుతుంటే అనకూడని మాటలే అనాల్సి వస్తుంది లక్ష్మి. నారాయణరావు గారంటే మంచివారని తెలుసు, మనసున్నవారని తెలుసు. కానీ పరిస్థితులకు భయపడి అందరిలాగా చావు గురించి ఆలోచించే పిరికివారిని మాత్రం తెలీదు. మీకు మిగతా వారికి తేడా లేదని మీరనుకుంటే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. ఒకప్పుడు నాకు నీతులు చెప్పి ఇప్పుడు నువ్వు చేస్తున్న పనేమిటి అని అనుకుంటున్నారు కదా బాబు. భయపడి నేను ఈ పని చేయడం లేదు. మంచైనా చెడైనా చివరి వరకు పోరాడేదాన్ని. కానీ నా వల్ల మీ పిల్లల జీవితాలు పాడైపోతున్నాయి. వాళ్ళ జీవితాన్ని చక్కదిద్దాలని ఎంత ప్రయత్నించినా రోజు రోజుకి పరిస్థితులు నా చేయి దాటిపోతున్నాయి. వాళ్ళ విషయంలో మీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. అది నేను భరించలేకపోతున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.